నమస్తే రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. రసాయనాల సాగుతో విసిగి వేసారిన చాలా మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నారు, కానీ సాహసించడం లేదు. కారణం, ఈ సాగులో రైతుకు ఎన్నో అపోహలు, సందేహాలు ఉన్నాయి. అందుకే ప్రకృతి వ్యవసాయంపై రైతుల్లో అవగాహన పెంచేందుకు ప్రతి సోమవారం మీ నేలతల్లి కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ ఉద్యమకారులు విజయరామ్ గారు సాగులో తన సూచనలను అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన వ్యవసాయ క్షేత్రంలో ప్రయోగాత్మకంగా ఆర్తడి విధానంలో వరి సాగు చేసే విషయాలను రైతులతో పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం, వికారాబాద్ జిల్లాలోని ఆ ప్రయోగాల క్షేత్రాన్ని మనము సందర్శిద్దాం పదండి. అందరికీ నమస్కారం. మన ఈ వ్యవసాయ క్షేత్రం బూరుగడ్డ గ్రామం, దారూరు మండలం, వికారాబాద్ జిల్లా, తెలంగాణ. వరి అంటే నీరు కావాలి, 2 నుంచి 6 అంగుళాలు నీరు పెట్టాలని ఒక అపోహ ఉంది. అది కాదని శ్రీ సుభాష్ పాలేకర్ గారు ఆయన శిక్షణా శిబిరంలో ఎన్నోసార్లు ఏ మొక్క నీరు తాగదు, మొక్కకు కావాల్సింది తేమ అనే దాన్ని ఇన్ని సంవత్సరాలు పట్టింది దీన్ని మేము ఆచరించడానికి. దానికి ఈ వాతావరణం అంటే తెలంగాణ, రాయలసీమలో మనకి నీటి సౌకర్యం చాలా తక్కువ. అంత ఎక్కువ నీరు వాడకుండా వరి సేద్యం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ మొక్కకి దూరం 18 అంగుళాలు అంటే 45 సెంటీమీటర్లు పెట్టాము. ఈ రోజుకి 67 రోజులు. ఇది నాటే విధానంలో పూర్వ పద్ధతి ఏదైతే కరిగడి చేసి విత్తనం నాట్లు పెడతారో అలాగే పెట్టి నాటిన ఒక 15-20 రోజుల వరకు నీళ్లు ఇవ్వకుండా ఎండగట్టేశాము. ఎండగట్టిన తర్వాత దీంట్లో కలుపు అనేది సాధారణంగా బయటకు వస్తుంది నీరు తక్కువ ఉన్నప్పుడు. దీన్ని 6 నుంచి 8 సార్లు ఇప్పుడు క్రమ పద్ధతిలో ఉండటం వల్ల ఆ దెంత గుంటగా పాయటం జరిగింది. దీనివల్ల భూమిలో ఉన్న ఏదైతే కలుపు ఉన్నదో ఈ కలుపు అంతా కూడా పూర్తి స్థాయిలో పోవటం జరిగింది. ఇదంతా కూడా గత పంటకు సంబంధించిన కలుపు సంబంధించిన అవశేషాలు. ఇవన్నీ పోయిన తర్వాత ఇక్కడ మీరు చూస్తూ ఉంటుంటే కలుపు తగ్గిన తర్వాత ఇక్కడ తోటకూర జల్లటం జరిగింది. ఇదంతా కూడా మరి నీరుని మనం 95% ఇంచుమించుగా మనం ఆదా చేయటం వల్ల మరి నీరు లేకుండా బ్రతికే మొక్కలు చాలా ఉన్నాయి. వరి ఒకటి ఏంటంటే నీటిలో కూడా బ్రతికే శక్తి భగవంతుడు ఇచ్చాడు, కానీ అది నీరు ఎరగట్లా. మనం ఇన్ని సంవత్సరాల్లో మనం ఎంతో భూగర్భ జలాలు తీసి ఎన్నో వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వాలు ప్రాజెక్టులు కట్టి వరి సేద్యానికి నీరిస్తుంది. అలా కాకుండా మనం 5% నీరు వాడినప్పుడు ఏ పంట అయినా మనం పండించుకోవచ్చు నిరూపించడానికి ఒక ప్రయోగాత్మకంగా ఇక్కడ మీరు చూస్తున్నది ఇక్కడ ఏదైతే ఉందో వరి మొక్క మధ్యలో మొక్కజొన్న పెట్టడం జరిగింది. అలాగే ఈ మధ్యలో ఒక సాళల్లో పెసర వేయటం జరిగింది. ఈ పెసలు ఈ విధంగా మనకి ప్రధాన పంటకి నైట్రోజన్ ఇవ్వటానికి ఉపయోగపడుతుంది. అదనంగా ఒక చిన్న రైతుకి ఒక ఎకరంలో 2 నుంచి 3 వేల రూపాయలు ఈ అంతర పంటల ద్వారా తీసుకుంటానికి అవకాశం ఉంది. 2 నుంచి 3 వేల రూపాయలు. ఇది క్రమక్రమంగా పెరగడానికి అవకాశం ఉంది. ఎలా అంటే సేంద్రీయ కర్బనం పెంచడానికి మనం చేయాల్సిన పని మనం ఇప్పుడు చేయాలి. ఇప్పుడు ఇది పంట అయిన తర్వాత దీన్ని పెకిలించకుండా కట్ చేసే విధానం చేస్తే భూమిలో వేరు వ్యవస్థ పటిష్టంగా ఉండటం వల్ల మనకి తర్వాత పంటకి సేంద్రీయ కర్బనం పెరగడానికి అవకాశం ఉంది. దీనివల్ల తేమ శాతాన్ని ఎక్కువ కూడా అదుపు చేసి పెడతానికి అవకాశం ఉంది. దీనివల్ల ఇప్పుడు మనం 15-20 రోజులకి ఈ పరిస్థితిలో గడిచిన 2 సంవత్సరాల్లో ఈ పరిస్థితి తీసుకొచ్చాము. అంటే 20 రోజులకు ఒక తడి పెడతాం జరిగింది వరికి. భవిష్యత్తులో మనం 30 నుంచి 60 రోజులకు వెళ్ళే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు సేంద్రీయ కర్బనం మాకు 2.5-3% ఉంది. ఇప్పుడు దీన్ని 6% కానీ తీసుకెళ్ళగలిగితే అప్పుడు మనం 30 నుంచి 60 రోజులకు తడి పెట్టుకోగలుగుతాం. అప్పుడు మనం ఇంత ఖాళీ ఉన్న భాగం ఏదైతే ఉందో మరి వృధా అవుతుంది నేల శ్రమ అనుకోకుండా ఇక్కడ మనం ఏ పంట అయినా వేసుకోవచ్చు. దీని ప్రకారం భూమి లోపల వచ్చే పంటలు పల్లీలు వేసుకోవచ్చు, క్యారెట్ వేసుకోవచ్చు, బీట్రూట్ వేసుకోవచ్చు. ఈ విధంగా మనం భూమి లోపల భూమి పైన 3 నుంచి 4 అంగుళాల్లో ఇలా పెసలు, తోటకూర, పాలకూర, ఆకుకూరలు, కొత్తిమీర, మెంతికూర ఏదైనా వేసుకోవచ్చు. ఈ విధంగా వరి మనకి 18 బస్తాలు వచ్చినప్పుడు మరి ప్రకృతి వ్యవసాయంలో కొంచెం ఇబ్బందులు ఉన్నా మొదటి సంవత్సరం ఇది అదనంగా మనకి ఒక 3-4 వేల రూపాయలు అంతర పంటల ద్వారా తీసుకోవటానికి ఒక చిన్న రైతు అంటే ఒక భార్య, భర్త, కొడుకు, కోడలు 4 ఉన్న 5 ఎకరాల వాళ్ళు
కూలీలు లేకుండా ఎద్దుల సాయంతో మధ్యలో ఈ గుంటకు పాతి కలుపును నియంత్రించిన తర్వాత నాటిన 45 రోజులకి పెసలు కానీ ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ మనం వేసుకోవచ్చు. ముందు ముందు ఈ కలుపు శాతం కూడా ఇంకా తగ్గిపోవటానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ విత్తనము వాళ్ళకి నాటి 67-68 రోజులు అవుతుంది. ఇది రత్నచోడి. మొక్కకి దూరం అడుగున్నర పెట్టడం జరిగింది. మన ఈ వ్యవసాయ క్షేత్రంలో చూస్తున్న దాంట్లో 3వ రకం పంట, భూగర్భంలో వేసిన పంట. ఇది బ్లాక్ క్యారెట్. ఇక్కడ మీరు చూసారా, ఇవన్నీ కూడా ఒక 20-25 రోజుల క్రితం వేసిన నారు. ఇవన్నీ కూడా ఔషధ గుణాలున్న క్యారెట్ సంబంధించిన బ్లాక్ క్యారెట్, నల్ల క్యారెట్. దీంట్లో క్యాన్సర్ నిరోధించే శక్తి పాలేకర్ గారు చెప్తారు. ఈ సృష్టిలో నల్ల జంతువు కానీ, నల్ల విత్తనం కానీ, నల్ల పంటకు సంబంధించిన ఏదైనా సరే దాంట్లో క్యాన్సర్ నిరోధించే శక్తి ఎక్కువ ఉందంటారు. అంటే సూర్యుడి వల్ల మనం అందరం ఈ భూమి మీద బతకగలుగుతున్నాము. ఎక్కువ శక్తి తీసుకునేది ఈ కపిల ఆవు కానీ, ఈ నల్ల బియ్యం కానీ, ఈ నల్ల కందిపప్పు కానీ, నల్ల క్యారెట్ కానీ, ఇవన్నింటిలో కూడా క్యాన్సర్ నిరోధించే శక్తి ఎక్కువగా ఉంది. కాబట్టి ఇవి ప్రత్యేకంగా పండించాలని ఈ రత్నచోడి అనే వరి పంటలో అంతర్భాగం కింద భూగర్భంలో పండించే పంట కింద ఒకటి చూపించాలని ఇక్కడ ఈ రాజస్థాన్ నుంచి తెప్పించిన ఒక క్యారెట్ ఇది ఇక్కడ మీరు చూస్తున్నారు. ఇది గత 10 రోజుల నుంచి వర్షంతో నిండుంది. నాట్లు వేసిన నారు జల్లిన తర్వాత అయినా కూడా ఎద్దు సేద్యం జరగటం వల్ల, ఆ గొప్ప కార్యం వల్ల నీరన్నీ కూడా భూమిలో ఇంకి ఇక్కడ నిలవబడకుండా ఉండటం వల్ల అతి చిన్న సూక్ష్మమైన విత్తనం ఈ క్యారెట్ అనేది కొట్టుకుపోవటం కానీ, మొక్క చనిపోవటం కానీ, మొలక శాతం తగ్గటం కానీ ఏమీ జరగలేదు. అంటే అదే ట్రాక్టర్ సేద్యం జరిగితే ఇవన్నీ జరిగేది కాదు. ఎద్దు సేద్యం వల్ల భూమి పొంగి ఆ 10 రోజులు పడ్డ వర్షపు నీళ్ళు భూమిలో ఇంకి మనకి ఈ మొక్క బతకటానికి అదే నిదర్శనం. ఈ డిస్టెన్స్ అనేది మనం కరెక్ట్గా మొక్కకి 1.5 ఫీట్ పెడతాం వల్ల నేరుగా అడ్డంగా నిలువుగా సాళ్ళు ఉండటం వల్ల దోమ నిలవటానికి ఆస్కారం లేదు. ఈ వరి బంధంలో తూర్పు నుంచి పడమరకి ప్రతి 25 అడుగులకి ఒక కొబ్బరి మొక్క, ఈస్ట్ కోస్ట్ అనే కొబ్బరి మొక్క నాటడం జరుగుతుంది. దానికి సంబంధించిన గుంటలు ఇవి. దీనివల్ల మనకి నీడ తూర్పు నుంచి మనకి పడమర వైపు వస్తుంది కాబట్టి మొక్క నుంచి పడ్డ నీరు మళ్ళీ నేరుగా అదే మొక్క మీద పడుతుంది. అలాగే పడమరకి సూర్యుడు వెళ్ళిన తర్వాత ఆ మొక్క తూర్పు వైపు మొక్క మీద పడుతుంది. కాబట్టి ఇక్కడ ఏదైతే ప్రధాన పంట ఉందో పంట మీద నీడ పడటం అనేది జరగదు. ఇది డాన్సింగ్ షేడ్ లాగా ఉంటుంది కొబ్బరిది కూడా ఇంచుమించుగా. దీనివల్ల ప్రధాన పంటకి ఎక్కువగా నీడ పడకపోవడం వల్ల పంట నష్టం అనేది జరగదు. ఇలా రైతుకి ఇది ఒక 2-3 వేల రూపాయలు అదనంగా మనకి భవిష్యత్తులో 7-8 సంవత్సరాలకి ఈ కాయ మనకి ఫలాలను ఇస్తుంది. ఈ విధంగా మనం వరి చేలో కూడా తూర్పు నుంచి పడమరకి మనం కొబ్బరి ఇది రత్నచోడి మొక్కకి 3 అడుగుల దూరం పెడతాం జరిగింది. ఈ రోజుకి నాటి 75 రోజులు. దీంట్లో అంతర పంట కింద క్యారెట్ కొంత వేసాము. అలాగే మీకు దీంట్లో కనపడుతుంది పొద్దుతిరుగుడు పువ్వు ఏదవుతుందో అడుగున్నర దూరం మధ్యలో మొక్కకి మధ్యలో పొద్దుతిరుగుడు దేశీ విత్తనం వేయటం జరిగింది. తడి పెడతానికి పూర్వం ఇక్కడ నుంచి తడి పెడితే అక్కడికి వెళ్తాకి 2 నుంచి 3 గంటలు పట్టేది. అది మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎద్దు సేద్యం వల్లే ఇదంతా జరగటానికి ప్రధానమైన కారణం. కలుపు నియంత్రించడానికి గుంటుక దెంతే ప్రధానమైన కారణం. ఇక్కడ ఇప్పుడు తడి పెడితే ఆ చివరి వెళ్తాకి కేవలం గంటన్నరలో తడిసిపోతుంది. దీనివల్ల ఆ పదును అనేది ఉండటం వల్ల మనకి ఇక్కడ ఉన్న అంతర పంటలు ఏవైతున్నాయో పొద్దుతిరుగుడు, క్యారెట్, తోటకూర, టమాటా ఇవన్నీ బతకటానికి ఆ పదునుతోనే వరి మొక్క బతుకుతుంది. అలాగే మనం వేసిన అంతర పంటలు కూడా బతుకుతాకి ప్రధానమైన కారణం మనం 5% నీరు వాడటం వల్లే ఇది జరుగుతుంది. చాలా ప్రాంతాల్లో రాయలసీమ కానీ తెలంగాణ కానీ చూసుకుంటే చాలా ప్రాంతాల్లో నీరు తక్కువ పడుతుంది. కాబట్టి వరి సేద్యం చేసుకోలేము అన్న వాళ్ళకి ఇంటి మందం పండించుకుంటాకి ప్రకృతి వ్యవసాయంలో పాలేకర విధానాన్ని పూర్తిగా ఆచరిస్తే మీకు 18 నుంచి 20 బస్తాలు ఖచ్చితంగా రావడానికి అవకాశాలు ఉన్నాయి ఈ విధంగా చేసుకోవటం వల్ల. వరి నాట్లు పెట్టిన తర్వాత 55 రోజులకి పొద్దుతిరుగుడు పెడతాం జరిగింది. ఇప్పుడు 75 రోజులు. 70 రోజుల తర్వాత దీంట్లో ఏకంగా నిలువు సాళ్ళు వేసి పల్లీలు పెడతాం జరిగింది 4 రోజుల క్రితం. చూసారు ఇప్పుడు ఈ మొలకలు అనేది వస్తుంది. ఈ విధంగా మనకి ఎకరానికి ఇది 1 నుంచి 2 బస్తాలు అదనంగా అంటే 3 నుంచి 4 కూడా రావచ్చు. ఈ విధంగా చేసుకుంటే
మనకి అంతర పంట ద్వారా ఆదాయం తీసుకోవటం ఒకటే కాకుండా అసలు నీరు అనేది అవసరం లేకుండా చెప్పడానికి దీనికి ప్రధాన ఉద్దేశం, ఈ ప్రయోగం చేయడం ఉద్దేశం ఏంటంటే నీళ్లు లేనప్పుడు మనం ఏ పంట చేయలేము, వరి చేయలేము అనే బాధ లేకుండా ప్రతి దాంట్లోనూ అంతర పంట ద్వారా కొంత ఆదాయం తీసుకోవడానికి చిన్న రైతు గ్రామాన్ని వదిలిపెట్టి రాకుండా శ్రీ సుభాష్ పాలేకర్ విధానంలో మనం అన్నం ప్లేట్లో మనం ఎన్ని రకాలు పెట్టుకుంటున్నాము, అన్నం పెట్టుకుంటున్నాము, పప్పు పెట్టుకుంటున్నాము, ఆకుకూరలు పెట్టుకుంటున్నాము, కూరగాయలు పెట్టుకుంటున్నాము. ఇవన్నీ పెట్టుకుంటున్నప్పుడు ఇవన్నీ ఎలా అయితే మన అమ్మ తయారు చేసి పెడుతుందో మన నేల తల్లి కూడా అదే భూమిలో అన్ని పంటలు పండించుకోవడానికి ఇది చాలా అనువైంది. మెట్ట సేద్యంలో మీరు అంతర పంటలు, వరితో పాటు అంతర పంటలు కూడా వేసుకుంటానికి చాలా అవకాశాలు ఉన్నాయి. నాటిన 30-40 రోజులకి మనము ఇక్కడ బంతి మీరు చూస్తున్నారుగా, బంతి రక్షణ పంటలాగా చుట్టూతా చేయడం జరిగింది. అంటే ఈ సమయంలో నాటితే మనకి దసరా దీపావళికి పూల డిమాండ్ చాలా ఉంటుంది కాబట్టి ఒక చిన్న రైతుకి ఈ విధంగా కూడా మనకి 500 నుంచి 1000 రూపాయలు ఒక ఎకరంలో వచ్చే ఆదాయం కింద కూడా తీసుకోవచ్చు. దీనివల్ల చీడపీడలు రాకుండా కూడా ఆకర్షణ పంటగా ఉండటం వల్ల కూడా ఆ పసుపు పువ్వులు ఉండటం వల్ల కూడా ప్రధాన పంట మీద దాడి చేయకుండా కూడా ఈ విధంగా మనకి రక్షణ పంట కింద కూడా ఈ బంతి అనేది మనకి సేద్యం చేయటం జరిగింది. జూన్ 22న నాట్లు వేయడం జరిగింది. విత్తనం పేరు రత్నచోడి. అంటే ఈ రోజుకి సుమారుగా 75-76 రోజులు అవుతుంది. దీంట్లో ఒకే బంధంలో 4 ప్రయోగాలు చేయబోతున్నాము. దీంట్లో 2 మొక్కలు నాటడం జరిగింది. ప్రతి దాంట్లో ఒక మొక్క నాటడం జరిగింది. దీంట్లో ప్రతి మొక్క కూడా 2 మొక్కలు నాటడం జరిగింది. దుబ్బు ఎంత చేస్తుందని దాంట్లో ఒక ప్రయోగం కింద ఒకటి నాటిన దానికి ఇంచుమించుగా 36 నుంచి 40 వచ్చినాయి. 2 నాటిన దాంట్లో కూడా ఇంచుమించుగా 36 నుంచి 40 మధ్యలో వచ్చినాయి. అంటే ఇక్కడ ఎక్కువ నాటితే ఎక్కువ దుబ్బు చేస్తుంది అంటాకి దాఖలాలు లేవు అంటాకి ఇది ఒక నిదర్శనం. అంటే సాధారణంగా రైతులు 4-5 కర్రలు 7-8 కూడా నాటుతారు. దీనివల్ల ఎక్కువ దుబ్బు చేయదు అనే దానికి ఇది ఒక నిదర్శనం. ఒకటి నాటిన దానికి 36-40 ఉన్నది, 2 నాటిన దానికి అంతే ఉంది ఇంచుమించుగా. ఇక్కడ 35 రోజులకి 8 సార్లు కట్ చేయడం జరిగింది. అలానే 45 రోజులకి 8 సార్లు, ఇది 55 రోజులకి 8 సార్లు కట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న మొక్కలు మీరు చూస్తే ఈ దుబ్బు చేయడానికి 55 రోజులు కట్ చేసింది ఈ విధంగా ఉంది. దీంట్లో మీరు గమనించాల్సిందంటే ఎక్కడ కూడా దోమగ పోటు కానీ తెగులు కానీ ఉండటం కనపడలేదు. దీంట్లో ఆవుల దగ్గర కూడా ఈ విధంగా నీటిని మనం నియంత్రించడం వల్ల ఆవుల దగ్గర మీకు దోమలు కానీ ఈ వాతావరణంలో దోమలు కానీ లేకపోవటానికి ఎక్కువైతే నీళ్ళు ఎక్కడ ఉన్నాయో నీళ్ళు ఎక్కువ ఉంటే దోమలు ఎక్కడ ఉంటాయి. దానివల్ల మనకి ఇన్ని రకాల మొక్కకి దోమపోటు, మనుషులకి అనారోగ్యం. నీటిని నియంత్రించడం అనేది అంటే సంపద, ప్రకృతి భగవంతుడిచ్చిన నీరుని మనం ఇంత వృధా చేయాల్సిన అవసరం లేదు. అసలు వరికి ఇన్నాళ్ళు మనకి కడుపు నింపిన ఈ వరి నీటిలో కూడా మనకి ఈ పంటనిచ్చి దానికి మనం ఎంతో రుణపడి ఉన్నాం, ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే నీటిలో బతికే మొక్క ఏది లేదు. కానీ మన నీరు ఎంత వృధా చేసినా సరే మనకి నీటిలో పంట పండి మనకి ఇచ్చింది. ఇది నీరు అవసరం లేదని చెప్పడం యొక్క నిదర్శనం ఈ పొడి నేలలో మనం ఆరుతడి పెట్టి మనం సేద్యం చేయడం అనేది ఇక్కడ మీరు చూడవచ్చు. గత 60 సంవత్సరాలుగా జరిగిన ఈ విధ్వంసం వల్ల చాలా దోపిడీకి గురైంది. మన ఆర్థిక వ్యవస్థ ముఖ్యంగా చాలా దోపిడీకి గురైంది. మన సంస్కృతి విచ్ఛిన్నం చేశారు. అలాగే ఇంత భూభాగం ఉన్న భారతదేశంలో 70% ప్రజలు, 70% భూభాగం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న ఎన్నో కుటుంబాలు అనాది పాలయ్యి వలసలు పోవటం అనేది ముఖ్యంగా ఈ వ్యవసాయ రంగంలో ఉన్న కూలీలకే జరిగింది. అలాగే వృత్తిని మార్చుకుని నగరాల వైపు రావటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఏ వ్యక్తి కానీ ఏ కుటుంబం కానీ పూర్తి ఆరోగ్యంతో ఉండటం అనేది లేని సమాజాన్ని మనం ఈ రోజున చూస్తున్నాం. దీనికి ప్రధానమైన కారణం హరిత విప్లవం, హైబ్రిడ్ విత్తనాలు, విష రసాయనాలు, కలుపు మందులు, పురుగు మందులు ఇవన్నీ వాడటం వల్ల గ్రామం నుంచి 16 లక్షల రూపాయలు విదేశాలకు వెళ్తున్నాయి. ఒక గ్రామం నుంచి 6 లక్షల గ్రామాలు భారతదేశంతో నిర్మాణం జరిగింది. అంటే ప్రతి గ్రామం నుంచి 16 లక్షల రూపాయలతో
దోపిడీకి గురవటం అనేది మన ఆర్థిక వ్యవస్థని విచ్ఛిన్నం చేసింది. పశువులు ఏదైతే ఉందో వైట్ రెవల్యూషన్ అని చెప్పి మనకి పరిచయం చేసిన కురియన్ మన స్వదేశీ ఆవులు సంతతి కోల్పోయి 364 జాతులు ఉండే మన ఒంగోలు లాంటి జాతు ఆవులు భారతదేశంలో 364 జాతుల ఆవులు ఉండేవి. ఆ 364లో ఇప్పటికి మనం 10% మాత్రమే ఉన్నాయి. 90% ఆవుల్ని అట్ల పేర్లని తెలియకుండా చప్పరించేశారు మన దేశాన్ని పరిపాలించిన గతంలో వాళ్ళు. అలా ఇప్పుడు మనం 10% ఆవుల్ని కాపాడుకుని ఈ శ్రీ సుభాష్ పాలేకర్ గారు ప్రకృతి వ్యవసాయాన్ని ఆచరించటానికి, అంటే ఇక్కడ ఈ వ్యవసాయ క్షేత్రం జరుగుతున్న 43 ఎకరాలలో జరుగుతున్నది అంతా కూడా ఒక ఉద్యమ స్థాయిలో దీన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి, సామాన్య రైతుడికి అవగాహన కల్పించడానికి చేస్తున్న వేదిక మాత్రమే ఇది. ఇక్కడ జరుగుతున్న వ్యవసాయ క్షేత్రంలో ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయాలు, చాలా అంశాలు రైతులకి అర్థమయ్యే రీతిలో చూపించడానికి ఈ క్షేత్రంలో ఒక ఆదర్శంగా చేయడానికి ప్రయత్నంలో భాగం కింద చేస్తున్నాము. అంటే పాలేకర్ గారు కార్యక్రమాలు 2012 నుంచి మేము చేస్తున్న కార్యక్రమాలు సామాన్య రైతులు గ్రామం నుంచి బయటకు రాకుండా ఈ విద్య నేర్చుకొని గ్రామంలోనే సంతోషంగా భార్య పిల్లలతో గడిపి ఉండాలనే ఉద్దేశంతో సెమినార్లు నిర్వహించి 6,000 మంది రైతులకి శిక్షణ ఇవ్వడం జరిగింది ఒకవైపు. రెండో వైపు ఇది సాధ్యమా, ఇలా చేయొచ్చా, నీళ్లు లేకుండా అతి తక్కువ విత్తనాలు అంటే 300 గ్రాముల విత్తనాలతో పంట పండించవచ్చా, 10% నీళ్లతో జరుగుద్దా అనేది చూపించడానికి, రైతు మనసులో ఉన్న అనేక సందేహాలని నివృత్తం చేయడానికి ఈ వ్యవసాయ క్షేత్రాన్ని ఒక ప్రయోగశాలగా వాడి ఈ పని చేయటానికి ఒక ప్రయత్నంలో భాగం కింద చేస్తున్నాము. నీరు అనేది ఏ మొక్కకి అవసరం లేదని పాలేకర్ గారు చెప్తారు. అది నిదర్శనంగా మేము చేసి చూపిస్తున్నాము. ఇప్పటికి సుమారుగా 75 రోజులు వరి నాట్లు అవి అవటం జరిగింది. మరి నీరు లేనప్పుడు మొక్క ఎలా బతుకుద్ది అనే దానికి ఆ సందేహాలు తీర్చడానికి ప్రాక్టికల్గా చూపించడం. దీంట్లో మనం 95% ఇంచుమించుగా విద్యుత్తుని, అంటే భూగర్భం నుంచి నీళ్లు తీస్తున్నాం కాబట్టి 95% విద్యుత్తుని ఆదా చేశాము. అలాగే 95% మనం నీటిని ఆదా చేయటం జరిగింది. ఈ విధంగా మనం సహజ సంపదల్ని పొదుపుగా వాడుకోవటం అనేది ఇది సామాజిక బాధ్యత, అందరి బాధ్యత. ఒక రైతుగా మనం అందరూ ఆలోచించాలి, ఒక సామాన్యుడిగా మనం ఈ సహజ సంపదల్ని పొదుపుగా చేయటం అనేది ఆలోచించాలనేది చూపించటం. అంతర పంటల ద్వారా ఒక ఆదాయం పెంపొందించడానికి నాటిన 50 నుంచి 60 రోజుల్లో 45 రోజుల నుంచి రకరకాల పంటలు దాంట్లో వేయటం, ఆ క్రమంలో మొక్కజొన్న, టమాటా, క్యారెట్, పల్లి, అంత చుట్టూతా కూడా రక్షణ పంట కింద కూడా చేమంతి, బంతి పెట్టడం జరిగింది. ఇలా ఏదో ఒక ఆదాయం, అంటే పూర్తిగా నీళ్లుంటేనే సేద్యం చేయొచ్చు, నీళ్ళు లేకపోతే సేద్యం చేయలేము అనే అపోహ నుంచి బయటపడటానికి వరితో పాటు అంతర పంటలు, తర్వాత భూగర్భంలో పండే పంటలు క్యారెట్, పల్లి, బీట్రూట్ వేయటం జరిగింది. అలాగే ఆకుకూరలు, తోటకూర, పాలకూర వేయటం జరుగుతుంది. ఇవన్నీ కూడా రైతుకి ఎంతో కొంత, ఒక ఎకరంలో 5 నుంచి 2,000 రూపాయలు అదనపు పంట తీసుకుంటే కూడా గ్రామం దాటి నగరం వైపు రాకుండా, వలసలు రాకుండా, అంటే ఈ ప్రపంచంలో ఒక రైతు కూలీలే నగరాల వైపు వస్తున్నారు కానీ ఏ వృత్తి వాళ్ళు అలా నగరాల వైపు వలసలు రాలేదు. ఇది అర్థం చేసుకుని అందరూ ఆచరిస్తారని ఒక ప్రయోగాత్మకంగా చేయటానికి సంబంధించిన ఈ కార్యక్రమంలో మొదటి సంవత్సరం, అంటే 2 సంవత్సరాలు ఇక్కడ చేయటం ఈ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయము. దీంట్లో ఈ 2వ సంవత్సరం నీటిని ఇంకా మనం పొదుపు చేసి నియంత్రించి మనం భూగర్భ జలాలు ఒత్తిడి గురి కాకుండా ఒక ఆదర్శంగా నిలవాలని ఈ ప్రయోగం చేయటం జరుగుతుంది. ప్రధానంగా దీంట్లో మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే నీరు అనేది లేకుండా చేయటం అనేది మనం అందరం గమనించాల్సిన విషయం. నీరు ఏంటంటే మరి నీరు అనేది ఒక విలువైన వస్తువు, దీన్ని మనం సృష్టించలేనప్పుడు మనం పొదుపుగా వాడుకోవటం ఎట్లా అనేది మనం చేస్తాం. అంటే ఇంత పొదుపుగా వాడుకోవటం వల్ల కూడా సృష్టించినట్టే లెక్క. ఈ విధంగా మనం వరి సేద్యం మొత్తం కూడా క్లోజ్గా పెట్టేసి దిగుబడి కోసం ఎదురు చూడకుండా మనం డిస్టెన్స్ మెయింటైన్ చేసి క్రమ పద్ధతిలో నాటడం వల్ల, ఆ భూమిని ఖాళీగా ఉంచుకోకుండా వేరే పంటలు పెట్టుకోవటం వల్ల కేవలం వరి పండించే డబ్బులు తీసుకుందాం అని ఆలోచించకుండా తక్కువ నీళ్ళు ఉన్నా సరే వేరే పంటల ద్వారా కూడా కొంత ఆదాయం తీసుకుందాం. మన ఇంట్లో కావాల్సిన పంటలకు సంబంధించి అన్నీ కూడా ఆకుకూరలు అయితే కానీ, కూరగాయలు అయితే కానీ, లేకపోతే భూగర్భంలో పండే పల్లి కానీ, క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, ఇలా ఇంటి మంద వేసుకుంటాకి ఒక కుటుంబానికి అనువైన విధంగా ఒక జత ఎద్దులు ఉంటే మాత్రం
మనకి కూలీల ఖర్చు కూడా తగ్గి గుంటుక సహాయంతో మన కలుపుని కూడా చాలా తక్కువ సమయంలో ఎక్కువ పని చేసుకుని తక్కువ ఖర్చుతో ఇవన్నీ చేసుకుంటానికి ఉపయోగపడే విధానం ఇది. పెద్ద స్థాయిలో చేయటానికి మాత్రం ఖచ్చితంగా ఎవరు ఆలోచించొద్దు. కేవలం 2 నుంచి 5 ఎకరాలు చేసుకున్న కుటుంబాల కోసమే ఈ ఉద్యమం. మీరు 50 ఎకరాలు 100 ఎకరాలు చేసి నాకు దిగుబడి రావట్లేదు, పెట్టుబడులు ఎక్కువ అవుతున్నాయి, పని మనుషులు ఎక్కువ అవుతున్నారని ఆలోచించే వాళ్ళు దయచేసి దీంట్లోకి రావద్దు. కేవలం 2 కుటుంబాలు, ఒక తండ్రి కొడుకు, కొడుకు కోడలు కలిపి 4 కలిసి 5 ఎకరాలు ఖచ్చితంగా మనం పెట్టుబడి లేకుండా ఈ ప్రకృతి వ్యవసాయం ఎద్దు సేద్యంతో చేసుకుంటానికి చాలా అంటే చాలా అవకాశాలు ఉన్నాయి. హెచ్ఎంటీయూ వారికి సిబ్బందికి ఈ శ్రీ సుభాష్ పాలేకర్ విధానాన్ని ప్రతి గ్రామంలో ఒక రైతు చేసే అంత ఆసక్తి కల్పించడానికి 2020 డిసెంబర్ 30 కల్లా ఈ ఉభయ రాష్ట్రాల్లో 3 లక్షల మంది రైతుల్ని మార్చడానికి ఎంతో తోడ్పాటుకి ఈ ఉద్యమానికి ముందుకు సహకరిస్తున్న వారికి, యాజమాన్యానికి, సిబ్బందికి మరొకసారి అభినందనలు, ధన్యవాదాలు. వరి సాగు అంటే ఎక్కువ మొత్తంలో నీరు కావాలి. ఇది కేవలం అపోహని నిరూపిస్తున్నారు విజయరామ్ గారు. ఏ మొక్క నీరు తాగదు, మొక్కకు కావాల్సింది తేమ మాత్రమేనని రుజువు చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్న తెలంగాణ, రాయలసీమ ప్రాంతంలో తక్కువ నీటితో వరి సేద్యం చేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రయోగానికి సిద్ధమయ్యారు. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.